హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఈరోజు మనం మడత కాజాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా అండ్ 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. ఆ బౌల్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కలుపుతాం కదా, అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చూపించేలాగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసి ఇలా ప్రెస్ చేయండి. మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రెస్ చేయండి. నేను 1 కప్ గోధుమ పిండి అండ్ 2 కప్స్ మైదా తీసుకున్నాను కదా, నాకు 40 నుండి 50 మడత కాజాలు అయితే వస్తాయి. తర్వాత మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలా చేసి ఇప్పుడు దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి మడత వేయండి. మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇంకొక మడత వేయండి. నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మడత వేస్తే ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఈ షేప్ బాటమ్ కాకుండా 3 సైడ్స్ లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు షేప్ ఊడిపోకుండా ఉంటుంది. డౌట్ వచ్చిందా అండి? మడత కాజాలు అంటున్నాను, ట్రయాంగిల్ షేప్ చేసింది ఏంటి అనుకుంటున్నారా? నార్మల్గా మనం మడత కాజాలు అంటే మనకి ఈ షేపే గుర్తొస్తుంది. బట్ ఇప్పుడు నేను చూపించేలాగా ట్రై చేస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చేసేస్తారు. చేస్తానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. నేను మొత్తం కూడా ఇలా చేసేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటానికి ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 1 బై 1 ఆయిల్లోకి ఫ్రై చేయండి. ఈ కాజాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా వచ్చేలాగా అన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి. తర్వాత ఇవన్నీ కూడా పాకంలోకి వేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 3 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 to 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక పిండి కలపడానికి ఏ కప్ అయితే యూస్ చేశారో సేమ్ అదే కప్పుతో మెజర్ చేసుకోండి 3 కప్స్ షుగర్ని. షుగర్ ఏ లెవెల్ దాకా ఉందో ఆ లెవెల్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. తర్వాత లైట్గా తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం చేసిన మడత కాజాలు 1 బై 1 పాకంలోకి వెయ్యండి. పాకంలోనే 30 సెకండ్స్ ఉంచి ఇలా ఫ్రంట్కి బ్యాక్కి తిప్పి పాకం మొత్తం కూడా దానికి పట్టేలాగా చూసుకొని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మడత కాజాల కింద క్రిస్పీగా అండ్ పైన జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.